కరెక్ట్ వాళ్ళు మాట్లాడారు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష సంఘం డైరీ విషయానికి వస్తే మీరు వైష్ణవి డైరీతో మీకు కమ్మక్క చేసుకోవచ్చు అధ్యక్ష, కాదనట్లేదు. కానీ సంఘం డైరీ ఈ రోజు ఇజ్రాయెల్ గారు మర్యాద కాదు, ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాలో అధ్యక్ష సంఘం డైరీ ప్రొక్యూర్ చేసే మిల్క్ మొత్తం కూడా గేదె పాలు అధ్యక్ష, ఆవు పాలు కాదు. ఆవు నెయ్యి మాత్రమే సప్లై చేయాలని నిబంధనలో ఉన్నప్పుడు వీళ్ళు గేదె పాలు సేకరించి 100 సప్లై చేశారని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష మేము అడుగుతా ఉన్నాం, కెమికల్స్ మిక్స్ అయింది అని చెప్పి ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం, ఇండియాలో ఉండే డైరీలు మొత్తం ఏ కెమికల్స్ పర్చేజ్ చేస్తా ఉన్నాయి, ఏ కెమికల్ దేంట్లో వాడుతున్నారు బయట పెట్టే దమ్ము మీకుందని అడుగుతున్నా. అన్ని డైరీలు మీ డైరీయే కాదు అన్ని డైరీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం. మాధవ్ గారు సార్ నేను ఒక్కటే కోరుతున్నాను సార్. సార్ సభ్యుడు తనకున్నటువంటి సాక్ష్యాధారాలు ఏమన్నా ఉంటే కొత్త విషయాలు ఏమన్నా ఉంటే సభ దృష్టికి తేవచ్చు, ప్రభుత్వాన్ని అడగొచ్చు, ప్రభుత్వాన్ని ముందు పెట్టడానికి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి సిద్ధం. అంటే అన్రీజనబుల్ గా స్వీపింగ్ రిమార్క్స్ అంది ఎంటైర్ డైరీస్ ఇన్ ది కంట్రీ మాట్లాడటము అంటే భారతదేశంలో కేంద్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదనా? ఓకే, మీకు ఆంధ్రప్రదేశ్లో మా మీద కోపం ఉంది, రాష్ట్రంలో దేశంలో మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం లేదు, మోడీ గారి నియంత్రణ చేయడం లేదు అనేటువంటిది చెప్పే ఉద్దేశం మీది? మీ ఉద్దేశం అదేనా? దేశంలో డైరీలన్నింటినీ కూడా మోడీ గారు నియంత్రించలేకపోతున్నారు, క్వాలిటీ కంట్రోల్ లేదు అని చెప్తున్నారా? ఏంటి సార్ ఈ స్వీపింగ్ రిమార్క్స్? దేశం పరువు తీసేటువంటి ప్రయత్నం సార్ ఇది. సార్ ఒక్కటి 2 నిమిషం కూర్చుంటాను సార్. కల్తీ జరిగిందా లేదా ఒక్క ప్రశ్న, ఇంతవరకు దానికి స్పష్టత నాకు రాలేదు. కల్తీ జరిగిందని సుబ్బారెడ్డి గారు చెప్పారు, సభ్యుడు ఏమన్నా దాంతో డిఫర్ అయ్యాడా? ఆ 2 ముక్కలు కూడా చెప్తే మాకు క్లారిటీ ఉంటుంది సార్. మాధవ్ గారు. అధ్యక్ష మేము డైరెక్ట్గా అడుగుతున్నాం అధ్యక్ష, మీరు ఏదైతే కల్తీ జరిగిన ఆరోపణ చేశారో సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే సభలో, ఇది ఒక్క తిరుపతి దేవస్థానం లడ్డులోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న దేవస్థానాలు అన్ని లడ్డుల్లో కల్తీ అయిందని చెప్పి మాట్లాడింది వాస్తవా కాదా? ఇంకొకటి అధ్యక్ష సాక్ష్యమే చూపిస్తున్నాను, సాక్షాత్తు దేవాలయం లాంటి ఇదే సభలో ఏదైతే ముఖ్యమంత్రి గారు మన స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు అది కాదు సార్, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో అది వాస్తవము. వాళ్ళ టైంలో శ్రీశైలము ఇతర దేవస్థానాలు అన్నింటిలోనూ కూడా కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది. దట్ ఈస్ ది గవర్నమెంట్ స్టాండ్. అధ్యక్ష మేము సాక్ష్యం చూపిస్తాను అధ్యక్ష. ఏదైతే మీరు సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మా కంపెనీ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా తిరుమలతో సంబంధాలు పెట్టుకోలేదు, మేము తిరుమలకి ఏం సప్లై చేయలేదు, మేము తిరుమల డబ్బులు తీసుకోవాలని చెప్పారు కదా అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇదో అధ్యక్ష ఎప్పుడు 10/9/1998లో మిల్క్ పౌడర్ కేజీ 70 రూపాయలకి మిల్క్ పౌడర్ సప్లై చేశారు అధ్యక్ష. అయితే వీళ్ళు టెండర్ పార్టిసిపేట్ చేయకుండా టెండర్ పిలవకుండా మిల్క్ పౌడర్ టీటీడీ సప్లై చేశారు. అయితే పేమెంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ పేమెంట్ ఆపితే ఆ పేమెంట్ మళ్ళీ బోర్డు ముందు తెచ్చి బోర్డు మళ్ళీ బలవంతం చేసి రెజల్యూషన్ పాస్ చేసి బిల్ తీసుకుంది అధ్యక్ష. కావాలంటే అధ్యక్ష 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 సార్ సార్ ఎఫ్ఎం గారు సార్ ఎఫ్ఎం గారు మీరు ఇవాళ సభలో తమరు అనుమతించింది ఏంది సార్? యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ఇన్ ప్రిపేరింగ్ హోలు లడ్డు ప్రసాదం అంది టీటీడీ. మీరు సభలో అనుమతించింది సార్ యూజ్ ఆఫ్ అడల్టరేటెడ్ ఘీ ఇన్ ప్రిపేరింగ్ ది హోలు లడ్డు ప్రసాదం ఇన్ ది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీలో కల్తీ జరిగింది అని అంటే 1978లో ఇది జరిగింది, 65లో ఇది జరిగింది, 98లో ఇది జరిగింది. మీరు 5 ఏళ్ల పాటు గవర్నమెంట్ లో ఉంటే ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోలేకపోయారు? చేతగాని దత్తం వల్ల చేతగాంతనమా ఇది? ఈరోజు మళ్ళీ మా ముందుకు వచ్చి చెప్తున్నారు 5 ఏళ్ల పాటు నోరు మెదపకుండా ఉన్నటువంటి ఈ రోజు ఏదో జరిగిందని ప్రజల్ని భ్రమ పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. వాస్తవాలని వాస్తవాలుగా మాట్లాడండి. ప్లీజ్ అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష ఇంకా 5 నిమిషాలు ఉంది మీకు, 5 నిమిషాలు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఏదైతే 2004లో ఆగస్టులో అధ్యక్ష
టెండర్ లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష, టెండర్ లో పార్టిసిపేట్ అమ్మా చేసింది కూర్చోండి మంత్రి గారు కూర్చోండి L3గా అధ్యక్ష, L3గా కూర్చోండి శ్రీకాంత్ ఇండియా లిమిటెడ్ తిరుపతి L3గా వచ్చింది అధ్యక్ష. అవును. 117 రూపాయలు 117 రూపాయలు క్యాన్ అయితే, ట్యాంకర్ అయితే 113 రూపాయలు టెండర్ లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ చేయాలి. మీరు 2024 నుంచి 26 దాకా ఏం జరిగిందో విచారణకు ఆదేశించే దమ్ము మీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. అవన్నీ పక్కన పెట్టి 2019-24 మధ్యలో ఏమీ జరగకపోతే దాన్ని తీసుకొచ్చి ఈరోజు మానేతో వేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఎట్టే పరిస్థితుల్లో ఇది సమంజసం కాదని చెప్పి మీరు తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, తిరుపతి నెయ్యిలో కల్తీ అనే మాటే లేదు అధ్యక్ష, కల్తీ అనే మాట లేదు. నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ అని చెప్పి అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఇక్కడ ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు. ఈ ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు అందరి సాక్షిగా చెప్తున్నావు, కల్తీ లేదు లేదు లేదు. మీరు మీ వ్యాపారాల కోసం, మీ ఆదాయాల కోసం తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేయాలని చూస్తుంది మీరు. మేము కాదు, ఏ ఆధారం కావాలన్నా, ఏ సాక్ష్యం కావాలన్నా నేను మీకు ఇస్తాను అధ్యక్ష, ఇస్తాను. ఏ సాక్ష్యం కావాలన్నా, ఏ ఆధారం కావాలన్నా ఇస్తాను. పాలు తాగి కూర్చోండి కూర్చోండి ప్లీజ్ ఆగండి ప్లీజ్ ఎఫ్ఎం గారు దయచేసి సార్, సభ్యుడు ఎవరు మాట్లాడారు, నేను చెప్పేది ఏంటంటే సార్, ఇవాళ చాలా స్పష్టంగా తిరుపతి లడ్డూలో కల్తీలో మాట్లాడమంటే ఆ ఒక్కటి తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. తిరుపతిలో లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, ఆ ఒక్కటి తప్ప అన్ని మాట్లాడుతున్నారు. సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిందని చెప్తారు, సిబిఐ కల్తీ జరిగిందని చెప్తుంది, సిట్ కల్తీ జరిగిందని చెప్తుంది, చార్జ్ షీట్ లో దోషులు చేరుస్తుంది. 19.5 కోట్లు 19,50,00,000 రూపాయల హవాలా డబ్బు తిరుపతికి వచ్చింది అనేటువంటిది నిర్ధారించింది. ఆ డబ్బు ఎవరికి పోయిందో కూడా తేలాల్సినటువంటి అంశం ఉంది. ఇవన్నీ మాట్లాడకుండా మీరు టెండర్ నిబంధనల్ని సరళీకృతం చేశారు, 4 నిబంధనల్ని సరళీకృతం చేశారు కాబట్టి దోపిడీదారుల రంగంలోకి వచ్చారు. మీరు ఏఈఓగా ఉన్న వ్యక్తి టెండర్ అయిన తర్వాత అసలు టెస్టే అక్కర్లేదు అన్నటువంటి నిబంధన చేశారు కాబట్టి ఈ రోజు కుట్ర జరిగింది. మీరు ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నారు సరే కరెక్ట్. నేను అనేది ఈ రోజు కల్తీకి కారణం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన జరిగింది. ప్లీజ్ మాధవ్ గారు మీరు కంక్లూడ్ చేయాలి. ఓన్లీ 2 మినిట్స్ అధ్యక్ష. మాధవ్ గారు ఓన్లీ 2 మినిట్స్ క్లియర్గా అడుగుతున్నాను అధ్యక్ష. మీరు ఏదైతే 655 రూపాయలకి మీరు సప్లై చేస్తున్నారు బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలకే ఉంది అధ్యక్ష. మైకు 2 మినిట్స్ అధ్యక్ష. మైక్ ఉంది అధ్యక్ష. మేము క్లియర్ గా చెప్తాను అధ్యక్ష. మైక్ ఉంది. ఏదైతే టీటీడీకి 655 రూపాయలు సప్లై చేస్తున్నారు కదా అధ్యక్ష, బహిరంగ మార్కెట్ లో 529 రూపాయలే ఉంది అధ్యక్ష. ఇది ఏదైందా పుట్టేరింగ్ అయ్యి 529 రూపాయలు మాత్రం బహిరంగ మార్కెట్ ఉంటే టీటీడీకి 655 రూపాయలు సప్లై చేస్తుంటే మీ కుంభకోణాలు బయటకు వస్తాయని చెప్పి మా మంత్రులు వేస్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రపంచంలో ఉండే హిందువులందరూ మేము చెప్తా ఉన్నాం, తిరుమల లడ్డు ఎప్పుడు కూడా కల్తీ జరగలేదు. నాణ్యత లోపం వల్ల ట్యాంకర్ రిజెక్ట్ అయింది మీ హయాంలో. ఆ ట్యాంకర్ 4 వెనక్కి వచ్చి లడ్డు తయారు చేసింది మీ హయాంలో. ఈ దుర్మార్గం బయటకు వస్తేనే మీరు మా మీద చేయాలని చూస్తున్నారు. సిబిఐ మీది, సిట్ మీది, కానీ ఏకసభ్య కమిషన్ ఎందుకు పోయారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది కాదా మీ లోపం కాదా? నెక్స్ట్